తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై అటు అధికారులు ఇటు రాజకీయ పక్షాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ప్రసాదాలు తయారు చేసే పోర్టులోకి నేరుగా ప్రవేశించి అక్కడ ప్రసాదాలను పరిశీలించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కలెక్టర్ సృజన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తయారవుతున్న ప్రసాదాలను పరిశీలించారు. ఈ క్రమంలో ప్రసాదాల పోర్టులోకి ప్రవేశించి వాటిని అక్కడే రుచి చూశారు. మరోవైపు విశాఖలోని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలం ఆలయంలో లడ్డూ పోర్టులో ప్రసాదాల నాణ్యతను పరిశీలించారు. ఈ మేరకు లడ్డూ తయారు చేస్తున్న సిబ్బంది నుంచి ప్రసాదాన్ని అడిగి అక్కడే దానిని రుచి చూసి వారికి పలు సూచనలు చేశారు. అయితే ఈ రెండు ఘటనల్లో అధికారికంగా వారు ప్రసాదాలను పరిశీలించడం మంచిదే, కానీ పద్ధతులను కూడా పాటించి ఉంటే బాగుండేదనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దైవానికి ఆ ప్రసాదాలని నివేదించిన తరువాతనే వాటిని టేస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని అలా నేరుగా తీసుకొని అక్కడే కూర్చుని తిని పరిశీలించడం పద్ధతికి విరుద్ధం. పైగా ఆ ప్రసాదం దేవునికి నైవేద్యంగా కూడా వినియోగించకూడదు. అక్కడ ప్రసాదాలను తయారు చేసే సిబ్బంది దేవునిపై మిక్కిలి భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలు పాటిస్తూ ప్రసాదాలను తయారు చేస్తారు. తయారు చేసే క్రమంలో చేతులకు గ్లౌజ్ను ధరించి పవిత్రతను పాటిస్తారు. కానీ అక్కడ వీరు అధికార దర్పానికి పోయి నియమ నిబంధనలను పాటించకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? పైగా అవేమి విద్యార్థులు చదువుకుంటున్న హాస్టల్స్ కాదు కదా, అవి దేవాలయాలు. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగానూ ప్రజలు ఎంతగానో ఆరాధించే స్వామి అమ్మవార్ల ఆలయాలు. భక్తుల మనోభావాలకు ఎక్కడా భంగం కలగకుండా అక్కడ ఎంతటి వారైనా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక వారు తనిఖీలు చేస్తున్న సమయంలో అలా రుచి చూస్తే ప్రసాదాలు అపవిత్రం అవుతాయని వారితో పాటు అక్కడే ఉన్న ఆలయ అధికారులైన వారికి చెప్పకపోవడం కొసమెరుపు.